అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంప్లాయ్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి ఒక వేదికను కల్పించినటువంటి సమ్మన్న గారికి అలాగే మా అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఆసన్నమైందన్న విషయం ఈ సంఘాల ద్వారానే సమాజానికి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిందంతా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిందంతా అగ్రకులాలు మాత్రమే పరిపాలించారు. ఈ 70-80 ఏళ్ల సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలన టేస్ట్ ఏందో మనకు తెలిసిపోయింది. వాళ్ళు అన్ని రంగాల్లో విఫలమైపోయినారు. వాళ్ళ పరిపాలన అంతా విఫలమైపోయింది. ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే దాని అర్థమైంది మేము అభివృద్ధి చేయలేకపోయినాం బీసీలను వెనుకబడిన తరగతులను అనేది ఆ పార్టీలు, ఆ వర్గాలు, ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. నిజంగా మనం అంతా డెవలప్ అయినామంటే తెల్ల రేషన్ కార్డు ఉండదు కదా. కానీ ఇవాళ అన్ని రంగాల్లో ఇప్పటికీ పేదవారికి ఇల్లు కల్పించలేనటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పటిదాకా నడిచినటువంటి ప్రభుత్వాలు, ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయినారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రులు ఈ పేద వర్గాలను ఆదుకోవడంలో సంపూర్ణంగా విఫలమైపోయారు అనేది స్పష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక అగ్రవర్ణాల పరిపాలన ఏం కావాలి? 70 ఏళ్ళు చూసినాం కదా, అయిపోయింది చాలు. ఏమీ లేదు, డొల్లా. మీ పరిపాలన అంతా డొల్లా, నాకు అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పక్షమైనటువంటి మెజారిటీ కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఈ ప్లాజా నుంచి, టూరిజం ప్లాజా నుంచి ఒక మాట చెప్తా ఉన్నాము, ఇక చాలయ్యా మీరు చేసినట్ట, మాకు వద్దు, మాది మేము చేసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. నిన్న కల్వకుర్తి కాడ సభ జరిగితే ఒక వయసుడు కోమటాయన వచ్చారు. సభకాడికి వచ్చి, అయ్యా నేను కోమటోడిగా నా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, బీసీ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్తున్నాను. అప్పుడు నా కోమటాయన కావాలమ్మా, నా కోమటాయన కావాలి. ఈ ఓసీల్లో కూడా సరే వదలవరం చెప్పినట్టు కానీ మిగతా ప్రొఫెసర్లు చెప్పినట్టు కానీ బీసీలకు రిజర్వేషన్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చింది కదా, ఇలా వర్గీకరణ చేద్దాం. ఇవి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏబిసిడి వర్గీకరణ చేద్దాం. ఎందుకు చేద్దాం అంటున్నట్టే కేవలం ఈడబ్ల్యూఎస్ లో అత్యధికంగా లబ్ధి పొందుతున్న ఫేక్ సర్టిఫికెట్ మాత్రమే ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడికి అవకాశం దొరకలేదు, పేద కోమటాయనకు అవకాశం దొరకలేదు, పేద రెడ్డి బిడ్డకు అవకాశం దొరకలేదు. కాబట్టి మాకెట్లాగో న్యాయం చేయలేదు, అది అర్థమైపోయింది. మీ దాంట్లో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయమని బీసీలో డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల జనాభా 1,02,000 మంది, కానీ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటోళ్ళు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక్క ఆయనే ఉన్నారు. ఓసీలోనే ఎంత వివక్షత ఉందో మనం చూడాలి. కోమటి పేద కోమటి వాళ్ళకు న్యాయం చేసేది కేవలం బీసీలు మాత్రమే చేస్తాం. అందుకోసం వాళ్ళు మనతో కలిసి వస్తా ఉన్నారు కదా. పేద బ్రాహ్మణులకు న్యాయం చేసేది ఓన్లీ బీసీలు మాత్రమే చేస్తారు. కాబట్టి కనీసం మమ్మల్ని ఉద్ధరించలేదు ఈ 70 ఏళ్ల నుంచి, మీలో ఉన్న పేదవాళ్ళను కూడా
పరిపాలించలేదంటే మీ పరిపాలన అంతా డొల్ల, మీ వల్ల కాదు. 70 సంవత్సరాల పాటు మీ పరిపాలన చూసినాం సార్, ఇక చాలు, మాది మేమే చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. ఇది ప్లాజా నుంచి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇక తెలంగాణ బీసీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇందులో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బీసీ మీటింగ్ రావాలంటే ఓ భయం, ఓ ఆందోళన. ఏందో ఈ ప్రభుత్వాలు మనవి కావు కదా, మనవి కానందుకే రమ్మంటున్నాం. మన అయితే మనం ఎందుకు పిలుస్తాం? మనవి కాదు కాబట్టే రమ్మంటున్నాం. ఒక విచిత్రమైన సంఘటన నా క్యూనిస్ ఆఫీస్ లో జరిగింది. ప్రొఫెసర్ సార్, ఒక ఆయన పాపం బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి తక్కువగా మంది ఉండేటువంటి ఒక కులం నుంచి తహసీల్దార్ అయినాయి. తహసీల్దార్ అయితే ఆయన ఏసీబీకి పట్టించారు, నా దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి గారు, ఆయన కింద ఈయన పనిచేయలేక వెంటనే ఏసీబీకి పట్టించి ఇంకో బీసీని పెట్టి కథం వెళ్ళిపోయింది ఇన్ఛార్జ్ ఆయన. ఈ నమూనాలో కుట్ర జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక భారీ కుట్ర కూడా ఉంది. వెనకబడిన తర్వాత పిల్లలు సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుంది, ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ. సిఈసి హెచ్ఈసి లాంటివి చదువుకునేటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గతంలో మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్ కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో. అంటే దాని అర్థమైంది హెచ్ఈసి ఈ సిఈసి చేసిన పీసీ అని ఛాన్స్ లేదు. ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి విద్యారంగంలో. ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ, ఇదే దోపిడీ. నేను ఓపెన్ గా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని ఓపెన్ గా చెప్తా ఉన్నా, తీన్మార్ వలనకు మీ రెడ్డిల ఓట్లు వద్దు, మా బీసీల ఓట్లు చాలు. మీరు ఆ మాట చెప్తారా? మీ బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనం. మేము ఒక్క తల్లి పిల్లలం అని తెలుసుకున్నాము. మేమంతా క్యాస్ట్ కాదు క్లాస్ అని తెలుసుకున్నాము. మీరు దాచిపెట్టి, మీరు అణిచిపెట్టినటువంటి అన్ని చరిత్రలను బయటికి తీస్తా ఉన్నాము. ఇలా తీర్మానం వలన లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మా తరం లెక్క పెట్టమంటే మీ తరం లెక్క పెట్టమయ్యా, మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను లెక్క పెట్టమని చెప్తా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పందులెన్నునే లెక్క ఉంది కానీ బీసీలందరూ లెక్క లేదట వాళ్ళ దగ్గర. నేను అందుకోసమే ప్రతిరోజు మీద లెక్కలు తీస్తా ఉన్నాను. ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది లెక్కలు తీసి పక్కాగా స్క్రీన్ మీద వేసి ప్రజలకు చూపిస్తా ఉంటే ఒక ఆయన చెప్పాడు, పాపం రెడ్డి గారు, మా ఓట్లతో గెలిచినావు మళ్ళా నువ్వు రాజీనామా చేయాలని. నీ ఓట్లే పిడికేయడానికి లేవు, నీ ఓట్లే ఇన్ని లేవు. ఈ గెలిచిన ఎట్లా, ఎవరోట్లతో ఎవరు గెలిచింది అనేది నేను నియోజకవర్గాల వారికి వేసుకుంటూ వస్తున్నా. ఇక వాళ్ళకు వశపోతలేదు. ఇప్పుడు అది ఇన్ని రోజులు దాచిపెట్టి మళ్ళా బయటికి రాబట్టే లెక్క ఎట్లా చేద్దాం. ఆయన పోయి తీర్మానం మీద కంప్లైంట్ ఇచ్చిరా ఈ ఏదైనా పాపం వాళ్ళని సీఎం తిట్టు పోతే లేదో ఉద్యోగం చెప్తున్నారు, వాళ్ళ తిరుగుతుంది పోతున్నారు, బీసీలో తిరుగుతున్నారు కథ వాళ్ళంతా వాళ్ళు. మేము కోరుకునేది కదే, కూడా కదే. ఇలా హైదరాబాద్ లో హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి బిల్డింగ్లు గురుస్తా ఉన్నారు కదా, మరి బీసీల బఫర్ జోన్ లోకి బీసీలు ఎఫ్టీఎల్ లోకి వచ్చి పదవులు పట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా వద్దా? హైడ్రా ఈ బీసీలో బీసీ జేసీబీ రావాలా వద్దా? బీసీ ఇటాచి రావాలా వద్దా? ఇది బీసీ ఇటాచి బీసీ జేసీబీతో తయారైతున్నటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ బీసీలో వచ్చి పుట్టింది. ఇప్పుడు మన జేసీబీలు చూసి భయపడుతుంది. ఇప్పుడు బీసీ జేసీబీలు, బీసీ ఇటాచీలు, బీసీ ప్రొక్లైనర్లు దిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు
బీసీల మీటింగ్, బీసీ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే మీటింగ్ పెట్టినైనా ఇంకొక ఆయన ఇద్దరే బ్యానర్ కట్టుకొని కూర్చునేటోళ్ళు. ఇలా ఇంతమంది బీసీలు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి బంగారం ఇక్కడ టూరిజం ప్లాజాలో కూర్చున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ఉద్యోగస్తులకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా పండబెట్టి తొక్కుతా తీర్మానం వలన చెప్తా ఉన్నా. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తీర్మానం వలన అండగా ఉంటాడు, ఏ బాధ వచ్చినా తీర్మానం వలన అండగా ఉంటాడు. ఇలా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీలను అక్రమంగా ఏసీబీలో పట్టించినా కానీ మీరు కూడా సులువు చేయరి, ఎట్లా పట్టియాలి చేయరిగా తప్పది వాడు ఇంటికెళ్ళి పడితే మనం రాయితో కూడా వచ్చింది. కాబట్టి బీసీ ఉద్యోగస్తులారా మీకు తీర్మానం ఉన్నాడు. నేను పార్టీ మనిషిగా కాదు, మీ బీసీ బిడ్డగా మీతో ఉంటున్నా. కాబట్టి మీరు నిర్భయంగా పనిచేయండి, మీరు నిర్భయంగా ముందుకు పండి. ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని మనం కాస్తున్నాం. ఇలా ఒక్కొక్క నియోజకవర్గం లెక్కలు తీస్తా ఉంటే చాలా మంది రోజుకో బాబు క్యూ న్యూస్ లో ఏది ఇట్లా జరుగుతుందని ఉద్యోగ సోదరులారా. అదే కాదు, ఇవాళ కేవలం 6.98% ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఓసీలు ఎంత? 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంట. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారట. 100కి 60% ఉన్న బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్ ఇస్తారట. ఇది నడవది, ఈ దాదాగిరి నడవది. ఈ పగటి దోపిడి ఆపకపోతే అది ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. ఆ ఉద్యమంలో మీరంతా కథం కాక తప్పదు. ఈడబ్ల్యూఎస్ కోటా ఎంతమంది ఉన్నారు? అందులో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లలో కొద్ది మంది ఉంటారు, వెలమల్లో కొద్ది మంది ఉంటారు, పిడికేడు మంది కూడా ఉన్నారు. 1 లేదా 1.5% మాత్రమే ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఎలిజిబిలిటీ వాళ్లకు 10% అమలు చేస్తా ఉంటే, ఇలా బీసీఏలో మన మంగళవాళ్ళ బిడ్డ, మన చాకరాల బిడ్డ 250 మార్కులు వచ్చిన ఉద్యోగం లేదు, వాళ్ళకి మాత్రం 200 వచ్చిన ఉద్యోగం వస్తా ఉంది. ఈ రిజర్వేషన్లు మీరు ఉరకడం కోసం లేదే, వెనకబడ్డటువంటి బిడ్డలను ముందుకు తీసుకురావాలనేది రిజర్వేషన్ల ఉద్దేశం. మీరు మమ్మల్ని లెక్క పెట్టినట్టుగా మేము మిమ్మల్ని లెక్క పెడతాం. ఎస్సీల లెక్క మన దగ్గర ఉంది, ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క పెట్టమంటే లెక్క పెడతలేదు. ఇక 6.68% ఓసీలే కదా. ఇక అలా లెక్క పెడితే మిగతాదంతా మనమేనా? ఆ మీద చుట్టూ లెక్క పెట్టేస్తే మిగతాదంతా బీసీలే కదా. ఇంకా కొత్త లెక్క ఏంది? ఇలా ఏ రంగంలో కూడా, మీడియా రంగంలో కూడా ఒక్క బీసీ వాడు పేపరో పత్రికలో టీవీ ఉందా? కనీసం బీసీ వాడు బ్యూరో చీఫ్ కాకపోతాడు, అనేసి అవసరమైతే సీఓ కాకపోతాడు, కానీ ఓనర్ కాలేడు. దేనికి ఓనర్ కాలేడు? బీసీ ఉద్యమాలు మొదలవుతా ఉంటే, బీసీలు ఆవాజ్ రేజ్ చేస్తా ఉంటే కొత్త పంచాయతీలు పుడతాయి. ఇప్పుడు కొత్త పంచాయతీలు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీర్మానం వల్లనే బాధ్యత. నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ దాంట్లో బాధ్యత వహించినోడు ఎవడోనండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీ దాంట్లో బాధ్యత వహించినోడు ఎవడో రండి, లేదంటే మీ అధ్యక్షుడు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ బాడీ మీరు వేసుకుంటా అంటే మేమేం చేయలేము, కానీ అగ్గిపెట్టె మాత్రమే ఇయ్యగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బీసీ ఉద్యోగస్తులారా, ఇన్ని రోజులు
ఒక కులగణన చేయడానికి, విధి విధానాలు ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నా, మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కామారెడ్డి డిక్లరేషన్, దాన్ని అమలు చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు తలదించుకునే పని ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో, ఏ హోదాలో ఉన్నవాడు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన తలెత్తుకునేటట్టే చేస్తారు తప్ప తలదించుకునే ప్రయత్నం చేయలిగా. ఇక చాలా మంది బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరు కూడా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నన్ను గడిపోగానే నాకు మెసేజ్ పెడతా ఉంటారు, రాజీనామా చేయండి. నేనేం చేస్తారా మరి రాజీనామా? అర్థం కాదు. ఎవరు మాట్లాడాలి మరి మండల్లో ఎవరు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభల్లో మాట్లాడే కదా 9,000 కోట్లు ఎవరికి పిచ్చలు చేస్తారా? బీసీలు 50% పై చిలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సినిమా బీసీలకు ఇస్తే కదా లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన బీసీలకు జరుగుతుందని చెప్పిన. మరి ఎవరు మాట్లాడాలి? నేనే కదా. నీ అయితే ఓటు కాదు. నువ్వు నేను పక్కకున్నానని నమ్మవు, నేను నిన్నమ్మా. ఇలా తీర్మానం వలన ఈ బీసీల శత్రువు ఎవరో గీత తీసుకుంటూ వస్తా ఉన్నారు. గీత అవుతారా వాళ్ళు, గీత అవుతారా మనం. శత్రువు ఎవడో గీత పడ్డది. ఈ బీసీల శత్రువు ఎవడో ఈ 70 ఏళ్ల కాలంలో గీత పడ్డది. గీత అవుతారా వాళ్ళు ఉన్నారు, గీత అవుతారా మేము ఉన్నాం. మేము ఒక్కటే బీసీలో, మేము ఒక్కటే. మా సోదర ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మా వాళ్ళే. మీరు నేర్చుకోండి, మీ దాంట్లో మీ 6% మీరు ఎవరో తెలుసుకోండి. మేమంతా క్లియర్ ఉన్నాం. మీకు మాకు గీత గీయబడ్డది, విజిల్ కొట్టి ఆట ఆడుకుంటాం అంతే. ఇదైతే పక్క. తీన్మార్ మల్లన్నగా ఒక్క మాట కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫైనల్ ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. తెలంగాణ రాజకీయాలని మొట్టమొదటిసారిగా బీసీలు శాసించబోతా ఉన్నారు. ఈ బీసీల రాజ్యంలో పేద కోమటాయని కూడా అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మాది. ఈ బీసీల రాజ్యంలో పేద బ్రాహ్మణుని కూడా మేము అసెంబ్లీకి తీసుకుపోతాము. వాళ్ళకు కూడా తగినంత న్యాయం చేస్తాం. అందుకోసమే నేను పిలుస్తా ఉన్నా, వైశ్య సోదరులారా, 70 ఏళ్ళు వాళ్ళ సోపని పడితే మీకు ఏం దొరకలే. ఇక రాజకీయాన్ని పిలుస్తా ఉన్నా, బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడండి. మేము తీసుకుపోతాం, మేము మీకు సమాన వాటా ఇప్పించేటువంటి బాధ్యత మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా. బ్రాహ్మణ సోదరులను కూడా పిలుస్తా ఉన్నా, రండి, మీకు అన్యాయం జరిగింది. ఒకప్పుడు 1952లో 35 మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా ఒక్కడే అయిండు అసెంబ్లీలో. ఇలా మేము మీ గొంత అయితాం, రండి, బీసీ ఉద్యమానికి అండగా నిలబడండి. మీకు ఇంత భోజనం పెడతాం, మీరు కూడా తినండి. పిలవలం అంటే పిలిచినా ఒకటి, అలా పిలవకపోయినా ఒకటి. మంది లేదా బీసీ సభకాడ 10 లక్షల మంది ఉన్నారు. పెద్ద సంఖ్య కూడా కాదు. కాబట్టి వాళ్ళతో ఏం పరిచయం లేదు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే పోతా ఉన్నారు, పెద్ద ఏం లేదు. గతంలో చెప్పిన కేసీఆర్ గారు మేము బీఆర్కి వెళ్ళి వచ్చినామని, ఎటుపోయినా మనకేం ఇబ్బంది లేదు. ఇక ఆయన పార్టీ సంగతి కూడా మీకు ఎత్తుకుంటే, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పడా ఉంది, ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటారు. బీసీ వాళ్ళం అయితే ఆ పార్టీని కొనం, బీసీ వాళ్ళం అయితే ఆ పార్టీని కొనం. ఇంకా కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బీసీ బీఆర్ఎస్ నాయకులు అందరట మీటింగ్ పెట్టుకోవాలట. ఏమనంటే బీసీ రిజర్వేషన్ కోసం మీరంతా మీటింగ్ పెట్టు. ఎన్నడన్నా కూర్చొని ఇచ్చిన వాట్ల నువ్వు అధికారం ఉన్నప్పుడు ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడించినవా? ఇప్పుడు కేసీఆర్ గారంటే బీసీ ఉద్యోగం చేస్తాడు. మేము లేవా? మేము చచ్చిపోయినా. నువ్వు కూర్చో, పింఛన్ ఇస్తాం సప్పుడే. బీసీలో లేవా? మేము ఉద్యమాలు చేస్తాం. ఇలా బీసీలు ఆర్థికంగా వెనుకబడి, ఎవరు చెప్తున్నా ఆర్థికంగా వెనుకబడ్డారు? 3.5 లక్షల మంది బీసీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా 3.5 లక్షల మంది. ఈ 3.5 లక్షల మంది ఆదివారం మటన్ పనిచేసి 500 కోట్లు అయ్యారు. ఒక్క పూట ఆదివారం
తీర్మానం చేస్తే 500 కోట్లు అయితే బీఆర్ఎస్ పార్టీ కొనేస్తాం నిమిషంలా. వెనకబడి బలహీన ఎవరు చెప్పాడు? బలమైన వర్గాలమే బీసీ వాళ్ళం, బలమైన వర్గాలను గుర్తుపెట్టుకోవాలి. థింక్ పాజిటివ్ గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలుపుకపోండి మన బిడ్డల్ని, మన సోదరులను. ఎక్కడ బీసీలు ఉన్నా కలుపుకొని పోండి. నెక్స్ట్ సారి జరిగేటువంటి ఈ ఎంప్లాయీస్ మీటింగ్ కిక్కిరిచిపోవాలి. ఏ జిల్లాలో పెట్టినా దానికి సంబంధం కానీ మన సోదరులు రాష్ట్ర అధ్యక్షులు కానీ అందరికి చెప్తా ఉన్నా, ఏ జిల్లా పెట్టు తీర్మానం మనం వస్తారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఎంప్లాయీస్ మద్దతుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే జర్నలిస్టు సోదరులకు కూడా చెప్తా ఉన్నా, రండి, మన ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ బీసీల ఉద్యమం స్టార్ట్ అయింది. నా సోదరుడు శ్రీనివాస్ వచ్చి ఎడిపోయింది కాలం శ్రీను వెనకబడ్డావు. అదే నీతో వచ్చిన వాళ్ళు కదా ఇక్కడికి రా. వెనకబడి నేను ముంగడి తీసుకొద్దామని చెప్తా ఉంటే మీరు వెనకపోయి కూర్చోండి. కాలోజీ టీవీ శ్రీరంగ కాలోజీ టీవీ, మన తొలి వెలుగు, క్యూ న్యూస్ 1000 టీవీ నైన్ల కంటే ఈ 3 ఖతర్నాక్ స్ట్రాంగ్ ఇక ఆయన పాపం నిన్న నుంచి తగులుతా ఉండు. తీన్మార్ మల్లన్న రెడ్డిల ఓట్లు వద్దంటుండు కదా, మనం ఆయన ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే కేసీఆర్ ఇక్కడే ఊగిపోయినాడు. గెలవలేదు కేసీఆర్ 10 ఏళ్ళు ఊగిపోయినా ఒకట. ఏ దోమగాని కింద తిరుగుతుంటే బ్యాట్ పట్టుకుని పెట్టినట్టే. అందుకోసమే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నను, కాలోజీ సీనును, తొలి వెలుగు రఘును, ఇంకా మా బీసీ బిడ్డల ఛానళ్లను ఏమంటే ఏంటి మీ వల్ల కాదు. దానికి టైం అయిపోయింది. ఇవాళ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది అబ్కీ బార్ గట్టిగా ఆవాజ్, అబ్కీ బార్ గట్టిగా ఇంకా అబ్కీ బార్ జై బీసీ. అన్ని కులాల బీసీలను ఏకతాటిపై తీసుకువచ్చి మనల్ని మనం సంస్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన సాధించే వరకు పోరాటం చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, రాజ్యాంగపరమైన అన్ని రంగాల్లో మా న్యాయమైన వాటా సాధించే వరకు విశ్రమించాలని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా తరతరాలుగా అణచివేయబడిన మా బీసీ కులాలకు రాజ్యాధికారం సిద్ధించే వరకు స్థితిగా పోరాడతామని ఈ దోపిడీని ఇక్కడితో అంతమొందిస్తామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ.